तेलंगाना दिल्ली न्यूज़ में आप तमाम का खैर मकदम में बढ़ते हैं। खबर की जानिब पुलिस को मिली बड़ी कामयाबी। बताया गया कि ब्रिलियंट इंजीनियरिंग कॉलेज में की गई थी चोरी। इस सिलसिले में एक इंस्टेट गैंग को पुलिस ने किया गिरफ्तार। बताया गया कि गुजरात के उमड़गांव मुकाम से 2 अफराद को, एक माइनर को किया गया गिरफ्तार, जबकि 3 को मफरूर बताया गया। इनके कब्जे 37 लाख रुपए की भारी रकम भी जब्त की गई। गूगल मैप्स के जरिए इंजीनियरिंग कॉलेज पर नज़र रखते हुए इसे टारगेट कर रहे हैं। बताया गया कि गुजरात के उमड़गांव में इस तरह के बहुत से लोग पाए जाते हैं जिनका अपना रोज़गार और पेशा यही बताया गया है। इस सिलसिले में पुलिस ने तमाम तफसीलात से भी वाकिफ़ करवाया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। गुड आफ्टरनून ऑल ऑफ यू। అక్టోబర్ 10th రోజు మాకు అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ లిమిట్స్లో ఉన్న బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ప్రిన్సిపల్ నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఏంటంటే వాళ్ళ అడ్మిన్ బ్లాక్లో హెచ్పి జరిగిందని, అక్కడ 1,07,00,000 వర్త్ ఆఫ్ క్యాష్ థెఫ్ట్ జరిగిందని మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ వచ్చిన ఎమ్మటే మేము ఇమ్మీడియట్గా దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత కమిషనర్ ఆఫ్ రాచకొండ సుధీర్ బాబు సార్ ఇమ్మీడియట్గా దాని మీద టీమ్స్ ఫామ్ చేసి కేసు డిటెక్ట్ చేయడం కోసం ఎఫర్ట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఎఫర్ట్స్లో భాగంగా ఈరోజు ఒక 3 అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 37,05,000 క్యాష్ని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఈ హెచ్బి జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా మేము ఎఫర్ట్స్ చేయడం స్టార్ట్ చేసినాము. ఒక 4 టీమ్స్ ఫామ్ చేసి. ఇదేంటంటే ఈ అక్యూజ్డ్ అందరూ కూడా ఇంటర్స్టేట్ గ్యాంగ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ చెందిన వాళ్ళు. కాబట్టి ఈ 4 టీమ్స్ కూడా ఫామ్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళ స్టేట్స్కి వెళ్ళిపోయి మాకున్న క్లూస్ తోటి ఆ 3ని అప్రిహెండ్ చేయడం జరిగింది. ఇంకా 3 అక్యూజ్డ్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా వెరీ సూన్ అరెస్ట్ చేసి టోటల్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరుగుతుంది. ఈ రికవరీ ప్రాసెస్ అంతా కూడా ఒకసారి డీసీపీ క్రైమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక హెచ్బి జరిగింది అడ్మిన్ బ్లాక్ లో. సో ఈ కేసు రిపోర్ట్ అయిన వెంటనే జి సుధీర్ బాబు గారు ఐపీఎస్ కమిషనర్ రాచకొండ స్వయంగా సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేసి ఆఫీసర్స్ అందరిని కూడా పిలుచుకొని లా అండ్ ఆర్డర్, సిసిఐ